సోషల్ మీడియాను మిస్యూజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై పనికట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు శాఖై అనే మానిటరింగ్ వ్యవస్థగా తీసుకొచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలు కూడా శాఖైపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ ఆదర్శ్ నగర్లో ఆలయాల నిర్వాహకులకు బోనాల పండుగ చెక్కులను పంపిణీ చేశారు దానం. కేంద్రం ఎప్పటిలాగే ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపు ఆనవాయితీ కొనసాగిస్తుందని విమర్శించారు. ప్రభుత్వము ఏదైనా తప్పు చేస్తే చెప్పడంలో తప్పు లేదు, కానీ చేసిన దాన్ని చెయ్యని దాన్ని ప్రతిదాన్ని ఒక ఇదిగా భూతద్దంలో చూపించి ఈ సోషల్ మీడియాని ఏదైతే మిస్యూజ్ చేస్తున్నారో వీళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఏఐ వచ్చిన తర్వాత మార్ఫింగ్ ఏది చేస్తుండ్రో, ఎందుకు చేస్తుండ్రో ఏది తెలియదు, ఏది కరెక్టో ఏది అవుద్దామో కూడా తెలియలేదు. కాబట్టి ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఆ టెక్నాలజీ ప్రకంగానే మళ్ళా క్రైమ్ కూడా పెరిగిపోయింది. ఒక పక్కన క్రైమ్ పెరుగుతుంది, ఇంకో పక్కనేమో టెక్నాలజీ వల్ల మరి అన్ని రకాలుగా నిన్న ఏదో చూసాం, బ్యాంకులో ఖాతాలు కూడా ఈ టెక్నాలజీ వల్ల ఖాతాలు కూడా ఎగిరిపోతూ ఉన్నాయి. మనం పొరపాటున ఏదన్నా యాప్కు ఏదన్నా మెసేజ్ వస్తే దానికి రిప్లై ఇస్తే దాని మీద మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని పోయి మొత్తం కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ సాక్ని వాడుకొని సాక్ ద్వారా ఏదైతే మరి సమాచారం ఉందో మరి ప్రభుత్వానికి అందజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని. మరి ఆ రకంగా ప్రభుత్వం కూడా కఠినంగా ఉంటుందనే విషయాన్ని కూడా గ్రహించుకోవాలి.